మనందరం కూడా ఆ, గత వారముగా గత వారం 2 వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నది ఆ, దేవోక్తులలో మూలపాఠాలు. ఆ, వాటి గురించి మనము వాక్యంలో ధ్యానం చేయాలని కానీ, తర్వాత లోకములో కూడా కొన్ని మూలపాఠాలు ఉన్నాయి అని, వాటిని మనం విడిచిపెట్టాలి అని మనం ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం. అయితే గత వారములో లోకములో ఉన్నటువంటి మూలపాఠాలు, అయితే ఈ లోకములో ఉన్న మూలపాఠాలు వదిలేసి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆదరణ మీకు కలుగుతుంది. నేను అంతకుముందు వారం చెప్పింది, ఒక వారం మొత్తం 4 వారాలు అనుకుంటా నాకు తెలిసి. అయితే ఒక వారం అంతా కూడా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడం వల్ల మన హృదయాలకి నెమ్మది, ఆదరణ వస్తుంది అనే మాట మీకు చెప్పాను. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన మూలపాఠాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే, ఎవరైతే క్రీస్తుని, ఆయన దేవోక్తులని, ఆయన చెప్పిన మూలపాఠాలని, అనగా విశ్వాసం కానీ, క్షమించండి, ఆర్డర్ ఏంటంటే ముందు మారు మనస్సు, తర్వాత విశ్వాసము, తర్వాత బాప్తిస్మము, తర్వాత మృతుల పునరుద్ధానము, తర్వాత నిత్యమైన తీర్పు. అది చాలా చక్కని ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఎప్పుడు ఉండాలి? మనిషికి ముందు కావాల్సింది మారు మనస్సు, తర్వాత కావాల్సింది దేవుని ఎడల విశ్వాసము, తర్వాత కావాల్సింది బాప్తిస్మము, ఆ తర్వాత కావాల్సింది హస్త నిక్షేపణము. అనగా ఏంటి అంటే దేవుని ఆత్మను సూచనగా తీసుకోవచ్చు. పెద్దలు హస్త నిక్షేపణం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మృతుల పునరుద్ధానం, తర్వాత తీర్పు ఉందని భయపడటం. ఇవి క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకుంటే, క్రీస్తు బోధల్లో వీటిని గురించి మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీ హృదయాలకి నెమ్మది, ఆదరణ ఉంటుందని ఆయన ఉద్దేశం. అయితే ఎప్పుడైతే లోకం యొక్క మూలపాఠాల్లో మీరు బాగా తెలుసుకొని అందులో మునిగిపోతారో మీ హృదయాలకి నెమ్మది ఉండదని రెండో ఉద్దేశం పౌలు గారిది. అయితే ఆ యొక్క మూలపాఠాలు, లోకం యొక్క మూలపాఠాలు అనగా మనుష్యుల పారంపర్యాచారాలు, అనగా మనుష్యుల పద్ధతులు, ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందిన పదాలు. లోకం యొక్క మూలపాఠాలన్నా, మనుష్యుల పద్ధతులన్నా, మనుష్యుల ఆచారాలన్నా, ఇవన్నీ కూడా మనుషుల యొక్క సాంప్రదాయాలన్నా, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ లోకము యొక్క మూలపాఠాల కిందకి వస్తాయి. వాటిలో మనం ఆలోచిస్తూ మొదటిగా నేను పోయిన వారం రెండింటిని మనం ఆలోచించాం. మొదటిది ఏంటి అంటే అమావాస్యమని, లేకపోతే రోజులని, లేకపోతే తిండి గురించి, రోజుల గురించి. మొదటి పాయింట్ ఏంటి అంటే తిండి గురించి, రోజుల గురించి. ఎందుకంటే మనుష్యులుగా ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిదైన ఆలోచన చేస్తాం. మనుష్యులుగా ఈ పదార్థం తినాలి, ఈ పదార్థం తినకూడదు, ఈ పదార్థం అపవిత్రం, ఈ పదార్థం పవిత్రం అని అంటాం. అయితే అది లోకం యొక్క మూలపాఠం. ఈ లోకం యొక్క మూలపాఠాలు మీరు అనుభవిస్తూ నాకు క్రీస్తుని గురించి నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి నాకు ఆదరణ రావాలి అంటే అది ఇంపాసిబుల్, జరగదు. పౌలు చాలా చక్కని ఆర్డర్లో మాట్లాడాడు. లోక పాఠాలు పరిచయం చేయకముందు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అసలు నా ప్రయాసం మీకు తెలియాలనుకుంటున్నాను. నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను అంటే మీ అందరికీ క్రీస్తుని గురించి స్పష్టంగా తెలియచేసి, అనగా దేవుని యొక్క మూలపాఠాలు తెలియజేసి మీరందరూ ఆదరింపబడాలి, నెమ్మదిగా బ్రతకాలని నా కోరిక. అయితే ఎప్పుడైతే మీరు లోక పాఠాల దగ్గరికి వస్తారో, మనుష్యుల పద్ధతి దగ్గరికి వస్తారో, మనుష్యుల ఆచారాల దగ్గరికి వస్తారో, అనగా వాటిలో మొదటి విషయం ఏంటి అంటే దినాలు, ఆహార పదార్థాలు. వీటి విషయంలో కానీ మీరు ఇంకా వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, మా పెద్దలు ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు అని అంటే, ఇదిగో ఇది తినకూడదు, అది తినొచ్చు, మా పెద్దలు అలాగే చెప్పుకుంటూ వచ్చారు, నేను పుట్టిన మొదలుకొని లోకం అలాగే సాగుతుంది, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయి, నేను పుట్టినప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు పద్ధతులు, పెళ్ళంటే ఒకే కాన్సెప్టు, చనిపోవడం అంటే ఒకే కాన్సెప్టు. కాబట్టి ఇటువంటి మనుష్యుల పద్ధతులను మీరు ఆచరిస్తే మీకు ఆదరణ ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంత ఈజీ విషయం ఏం కాదు ఇది. మీరు చిన్నగా తీసుకుంటారు కానీ ఆయన ఉద్దేశంలో చిన్నదేం కాదు. మనుష్యుల పద్ధతులు అనగా మొదటి విషయం ఏంటి అంటే 2 ఉన్నాయి వాటిల్లో, ఆహార పదార్థాల విషయం, దినాల విషయం. తర్వాత రెండో విషయం ఏంటి అంటే
మనందరము చూసాము దేవతారాధన, క్షమించండి, దేవదూతల ఆరాధన. అంటే యేసయ్యని మధ్యవర్తిగా తీసేసి మనుష్యులను మధ్యవర్తిగా పెట్టుకోవడం. ఆయనకు వరములు ఉన్నాయనో, ఆయనకి శక్తులు ఉన్నాయనో, ఆయన అతి వినయంగా ఉంటాడు అనో, ఆయన మంచి జ్ఞానం కలిగిన వాడనో, అతి వినయాసక్తుడు, జ్ఞానం కలిగిన వాడు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి, లేకపోతే అతడు మీకు కష్టముల్లో సహాయం చేశాడు అని మీరు కృతజ్ఞత చూపించడం తప్పు అని అన్నాడు దేవుడు. కానీ ఆయన ద్వారా దేవుని చేరతామనే మాట అది ఏమవుతుంది అంటే ఈ మనుష్యుల యొక్క మూల పద్ధతులు అవుతాయి. ఎందుకు అంటున్నాను అంటే మనుష్యుల యొక్క ఆచారాల్లో చాలా ప్రాథమిక విషయం ఏంటంటే మనుషుల్ని దేవతలను చేయటం. మీరు లోకంలో చూస్తే అది ఉంటుంది. మనుష్యుల్ని దేవతలను చేస్తారు, మనుష్యుల్ని ముక్తికి మార్గంగా చూపిస్తారు. ఏమైనా మాటలు వింటే మీరు ముక్తికి సరాసరి వెళతారు, ఏమైనా నమ్మితే మీరు పలానా యేసుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలాగ నేను ఏమంటాను అంటే మనుష్యులను మధ్యవర్తులు చేస్తారు. మీకు బాగా కొంచెం 5 గ్రంథాల గురించి కానీ వీటన్నిటి గురించి కానీ మీకు అవగాహన వచ్చినప్పుడు, లేకపోతే మీ సమాజంలో మనుషులు చూస్తున్నప్పుడు మనుషులు దేవతలను చేస్తారు, మనుషులు గొప్ప చేస్తారు. ఇదిగో ఏనే మా దేవుడు అంటారు. ఎందుకు? మా కష్టాల్లో నష్టాల్లో ఆదుకుందైనా మాకేం దేవుడు వచ్చి మోటైలేదు కదా, అందరే కదా. మా కష్టాల్లో మా నష్టాల్లో చదువు చెప్పించింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మా కాలేజీ లాంటి దేవుళ్ళ చూస్తారు. ఇప్పుడు మా కష్టాల్లో నష్టాల్లో మాకు ఎదురుండి పోరాడింది అంబేద్కర్ గారు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ని దేవుడిగా చూస్తారు. దేవుడు కూడా పట్టించుకో. మా కోసమే దేవుడు పోరాడా ఏంటి? పోరాడలేదు దేవుడు, అంబేద్కర్ గారు పోరాడారు. సో ఇది కూడా అతిపెద్ద మనుష్యుల యొక్క పారంపర్య ఆచారం, ఈ లోకం యొక్క మూలపాఠం. ఇది మీరు మర్చిపోతే చాలా కష్టమవుతుంది. మొదటిది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు జ్ఞాపకం ఉండాలి కంపల్సరీ. మనుషుల మూలాచారాల్లో, మనుషుల పద్ధతుల్లో, మనుషుల ఆచారాల్లో మొదటిది ఏంటి అంటే తిండి విషయంలో, రెండవది దినాల విషయంలో పాటించటం మనుషులు. రెండవది ఏంటంటే మనుషుల్ని దేవుణ్ణి చేయటం. క్రైస్తవులు ఎలా ఉంటుందంటే దైవజనుల్ని దేవుణ్ణి చేయటం. క్రైస్తవులు ఎలా ఉంటుందంటే పాత నిబంధనలు మీరు చూసినప్పుడు వాళ్ళు దేవదూతలను ఆరాధించేవాళ్ళు. డైరెక్ట్గా దేవుడి దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చారు కాబట్టి దేవదూతలను కూడా ఆరాధించిన స్థితి ఉంది, దేవదూతలకు కూడా నమస్కారం చేసిన స్థితి ఉంది. కానీ దేవదూతలకి కృతజ్ఞత చూపించిన ఇబ్బంది ఏం కాదు. అర్థమవుతుందా? అయ్యా త్రూ దేవుడు సహాయం చేశాడు. ఎవరి ద్వారా? నా ద్వారా అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడికే మీరు దేవునిగా చూడగలగాలి. అర్థమవుతుందా? ప్రేమించటం వేరు, కృతజ్ఞత కలిగి తిరిగి సహాయం చేయాలనుకోవడం వేరు, అతన్ని దేవునిగా ఆరాధించటం వేరు. నేను రెండో కోవ గురించి చెబుతున్నాను. అది పాపం, అది ఈ లోకంలో ఉన్న మూలపాఠం. మనుషుల్ని దేవుని చేయటం, వాళ్ళనే దేవుడుగా ఆరాధించటం. సో వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, నేను కాదన్నాను. అందుకే అన్నాడు అక్కడ అతి వినయాశక్తులు అయి ఉండొచ్చు, జ్ఞానం అయి ఉండొచ్చు, ఏ పాపము చేయనివాడు, ఏ లోపము చేయనివాడు అయి ఉండొచ్చు. కానీ అయినంత మాత్రాన వారిని దేవుడు చేయడానికి ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఇది రెండో విషయము మూలపాఠాలలో. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే తర్వాత వస్తూ ఇప్పుడు మనకి సవాలు విసురుతాడు చూడండి. అందరం కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఇక్కడ ఈరోజు 2 మాటలు మీకు గుర్తుండాలి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, నిజంగా మీరు క్రీస్తుతో కూడా చచ్చిపోయిన వారైతే, నిజంగా మీరు బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారైతే మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క లోకం యొక్క మూలపాఠాల విషయమై చనిపోయిన వారు. అర్థమవుతుందా మీకు? మీరు నిజంగా మేము బాప్తిసం తీసుకున్నాము, మేము దేవుని నమ్మాము, మేము యేసయ్యని వెంబడిస్తున్నాము అని మీరు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు బాప్తిస్మం ద్వారా ఈ లోక విషయమై మీరేమయ్యారు? మృతి పొందారు. బాప్తిస్మం అంటే అదేనే కదా. ఒకటి లోక విషయమై మృతి పొందాము, దేవుని విషయమై సజీవుడమయ్యాము.
అందుకే మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మొదటి ప్రశ్న ఏమో మీరు క్రీస్తుతో కూడా పాతిపెట్టబడిన వారైతే, రెండో ప్రశ్న ఏమో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. వాళ్ళు రెండు కార్యాలు చేస్తారు. క్రీస్తుతో కూడా మృతి పొందినవాడు ఏం చేస్తాడు అంటే, ఈ లోకపరమైన ఆచారాలని, పారంపర్యాచారాలని, మనుష్యుల పద్ధతులను, దినాలను, ఆహార పదార్థాలను, మనుష్యులను దేవుళ్ళు చేయటము, మనుష్యులను ఆరాధించటము, వీటన్నిటినీ కూడా మానివేస్తారు. ఆ విషయమే చచ్చిపోయినవాడని అర్థం. చచ్చిపోయినవాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆడికి ఇంకేం పని చేయలేడు వాడు, అంతేనే కదా. భూమి మీద చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? వాడిక బతికున్న మనిషి చేయగలిగి ఏ పని చేయలేడు. ఇక వాడితో భూలోకములో ఉన్న చేష్టలతో సంబంధం లేదు. కాబట్టి ఆయన అందుకే అంటున్నాడు, మీరు నిజంగా క్రీస్తుతో కూడా బాప్తిస్మములో మృతి పొందిన వారైతే మీరు క్రీస్తును గూర్చిన మూలపాఠాలు, క్షమించండి, లోకమును గూర్చిన మూలపాఠాల విషయంలో ఏమయ్యారు మీరు? అక్కడ రాస్తాడు చూడండి, మంచి మాట. 22 వచనము. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత ముట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, వారిని ముట్టుకోకూడదు, వీరిని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు, ఇవన్నీ కూడా మీరు అంటున్నారంటే ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటి అంటే, మీరు నిజంగా క్రీస్తుతో పాటు చచ్చిపోలేదు. ఏం చేయలేదు? చాలా క్లియర్ కట్టు. దాన్ని ఏమంటారు అంటే వివరణ. డెఫినేషన్ అంటే తెలుగులో ఏమంటాము అంటే నాకు అర్థం అవ్వట్లేదులే, కానీ చాలా క్లియర్ కట్ డెఫినేషన్ అన్నమాట. ఏంటి అంటే అసలు నిజంగా క్రీస్తుతో కూడా వీడు చనిపోయాడు, క్రీస్తుతో కూడా వీడు పాతి పెట్టబడ్డాడు, ఈమె నిజంగా బాప్తిస్మము తీసుకుంది అని గుర్తు ఏంటి అంటే, మొదటి గుర్తు ఏంటి అంటే లోక విషయములో ఉన్న మూలపాఠాల విషయములో వాడు చచ్చిపోతాడు. అంటే అది తినకూడదు, ఇది తినకూడదు, ఆ రోజు బాగోదు, ఈ రోజు బాగోదు, అది ముట్టకూడదు, ఇది ముట్టకూడదు, వారిని ఇంట్లోకి రానియకూడదు, వీరిని ఇంట్లోకి రానియకూడదు అనే విషయాల విషయమై మీరు చచ్చిన వారై ఉండాలి. ఇది గుర్తు. నేను మళ్ళీ చెబుతున్నా, చాలా జాగ్రత్తగా మీ హృదయాలని ఆలోచించుకొని, మీ మనస్సులను ఆలోచించుకొని, మీరు ఏమైనా లోకపరమైన ఆశలని, ఆలోచనలు మీరు కలిగి ఉంటున్నారో, లేకపోతే మనుషుల యొక్క పారంపర్యాచారాలని, వారి యొక్క ఉద్దేశాలని మీరు ఆచరిస్తున్నారో లేదో చాలా జాగ్రత్తగా గమనించుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు పొందుకునేది ఏంటి అంటే మీరు ఆదరణ పోగొట్టుకుంటారు. దానివల్ల మీరేంటి అంటే అసలు మీరు నిజంగా క్రీస్తుతో పాటు మృతి పొందలేదు, మీ బాప్తిస్మము చెల్లదు. అది ఒక భాషలో చెప్పాలి అంటే, మీరు బాప్తిజం తీసుకొని నేను బాప్తిజం తీసుకున్నాను అనొచ్చేమో, కానీ రేపు దేవుడు ఏమంటాడంటే మీరు అక్రమము చేయవారు. బాప్తిజం తీసుకున్న వాడి క్రమం ఏంటి అంటే వాడు లోకం విషయమై మృతి పొందాలి. అది క్రమం. నువ్వు లోకం విషయమై మృతి పొందకుండా, లోకం యొక్క ఆచారాలు పద్ధతుల విషయం మృతి పొందకుండా, నేను బాప్తిజం తీసుకున్నాను కదా ప్రభువా, ఇదిగో సంఘం అంతా సాక్ష్యము, ఇదిగో మా పాస్టర్ గారు కూడా ఉన్నారు, అయినా నువ్వు ఎందుకు మాకు పరలోకం ఇవ్వు అని అడిగితే ఆయన అనే మాట ఏంటంటే నువ్వు చేసింది అక్రమము. క్రమం ఏంటాయి అని అడిగితే ఆయన చాలా క్లియర్గా చెబుతాడు, నువ్వు లోకం యొక్క మూలపాఠాల విషయమై చచ్చిపోవాలి, కానీ నువ్వు చావలేదు. అది మొదటి విషయం. రెండో ప్రశ్న మనం ఆలోచించాం ఏంటి అంటే, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నిజంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మీరు వేటిని ఎదుగుతారు? పైనున్న వాటిని ఎదుగుతారు. ఇంతకు పైనున్న వాటిని అనగానే ఆకాశ నక్షత్రాలను ఎదుగుతారేమో, అది కాదు. కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య. ఆయన్ని వెతుకుతారు, ఆయన బోధన వెతుకుతారు, ఆయన మాటలను వెతుకుతారు. అందుకే మనం చూసాం ధర్మశాస్త్రాన్ని వెతకం, ఎందుకంటే అది బాలశిక్షకుడు. ఇందాక మీరు గలతీ పత్రిక చదివినప్పుడు అన్నీ చెప్పినప్పుడు అది చాలా క్లియర్గా రాశాడు. అక్కడ
బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? గార్డియన్ అని. మీ పిల్లల్ని హాస్టల్లో పెట్టారనుకోండి, మీకు ఎవరుంటారు? గార్డియన్లు ఉంటారు, అవునా కదా? ఎవరుంటారు? గార్డియన్లు ఉంటారు. వాళ్ళని అంటాం కదా వార్డెన్స్ అని, వీళ్ళందరిని అంటాం. అంటే కేర్ టేకర్స్ అని కూడా అంటాము. ఆ బాల శిక్ష అంటే అర్థం ఏంటి అంటే గార్డియన్ అని. చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు గార్డియన్స్ ఏమైనా అవసరం ఉంటారా? ఎందుకు? తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. అందుకే అక్కడ అన్నాడు, మీరు దేవుని కుమారులయ్యారు యేసుక్రీస్తు ద్వారా అని. ఆ గలతీ పత్రిక అన్న చదివించిన ఆ వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది అది. అంటే ఇక మనం గార్డెన్కి ఎందుకు వెళ్తాం? చదువుకున్నంత కాలం సేపు ఉంటాము. మన చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉంటాం? తండ్రి అధికారి కింద ఉంటాం, తల్లి అధికారి కింద ఉంటాం. వాళ్ళతో మనకు పని లేదు. అందుకే ఆయన అన్నాడు, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వాడు ఆ విశ్వాసం వల్ల బతుకుతాడు అన్నాడు. నిజంగా యేసయ్యలో మీరు మృతి పొంది యేసయ్యలో మీరు తిరిగి లేచిన వారైతే మీరేం చేస్తారు తెలుసా? మృతి పొందిన వారైతే లోక పాఠాలని ఆపేస్తారు. లేపబడిన వారైతే ఇప్పుడు పైనున్న యేసయ్యని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన అలా బతకమన్నాడు, ఆయన అలా జీవించమన్నాడు. కాబట్టి ఈ రెండు మాటలు కూడా మీ హృదయంలో ఉండాలి. ఈరోజు క్రీస్తుతో కూడా మీరు చనిపోయిన వారైతే మీరు మూలపాఠాల విషయమై చచ్చిపోయారు. ఇక మళ్ళీ ముట్టకూడదు, మళ్ళీ రాకూడదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళింటికి వెళ్ళకూడదు, వాళ్ళని రానియకూడదు, వీళ్ళని రానియకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళని ముట్టుకోకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దీన్ని ముట్టుకోకూడదు అని అంటున్నారు. అంటే మీరు క్రీస్తుతో కూడా చచ్చిపోలేదు, మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడలేదు. రెండవ మాట, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు యేసయ్యని వెతకాలి. ఇంతకీ యేసయ్యని వెతకడం అంటే ఏంటి? పైనున్న వాటిని వెతకడం అంటే ఏంటి? పైనున్న వాటి మీద మనసు ఉంచడం అంటే ఏంటి? ఇప్పుడు రెండో కోవ చెప్తున్నాడు, 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. పైనున్న యేసయ్యని మీరు చూస్తే ఆయన చేసింది ఇదే పని. అర్థమవుతుందా? పైనున్న వాటిని వెతకడం అంటే ఏంటో చెబుతున్నా. భూ సంబంధమైన వాటి ఏంటో తెలుస్తుంది. ఇంతకీ పైనున్న వాటిని వెతకడం అంటే ఏంటి అంటే ముందు పదం ఏంటి? భూ సంబంధమైన వాటిని వెతకుండా ఉండడం. భూ సంబంధమైనవి ఏంటో ఆయన చెప్తున్నాడు. అర్థమవుతుందా? భూ సంబంధమైనవి ఏంటి తెలుసా? జారత్వము, వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, దురాశ. ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. దురాశ ఒక విగ్రహారాధన, ధనాపేక్ష ఒక విగ్రహారాధన, ఉన్నదాంతో సంతృప్తి పడకపోవటం అనేది ధనాపేక్షకి కారణం. భూమి మీద మీ మనసు పెట్టకుడి. దేని మీద పెట్టాలి? మీరు పైనున్న వాటి మీదే మీరు మనసుని పెట్టండి అన్నాడు. ఇంతకీ ఏంటి భూమి మీదవి, ఏంటి పైనున్నవి? అది మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. కాన్సెప్ట్లు మారుతాయి, చాలా జాగ్రత్తగా చూడండి. మూలపాఠాల దగ్గరికి వచ్చాడు ఆయన. మూలపాఠాల దగ్గరికి వచ్చి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మీరు నిజంగా క్రీస్తుతో పాటు చచ్చిపోయిన వాళ్ళు అయితే మీరు కంపల్సరీగా ఆ మూలపాఠాలని మర్చిపోవాలి. అయితే క్రైస్తవులు వాటిని మర్చిపోతారు ఒక్కోసారి, కానీ వీటిని మర్చిపోరు అనమాట. ఇప్పుడు మనందరం ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఎవరు మనమేమి వేరే వాడిని దేవుడికి మధ్యవర్తిని అనం, ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి. ఓకేనా? బాగా వాక్యం తెలిసింది అనుకోండి, అది ఇది లేదు ఇదేం లేదు అంతా దేవుడికి ప్రార్థన చేయడం వల్ల అంతా అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు, పవిత్ర పరిస్థితి అంటాం. కాబట్టి దీంట్లో సేఫ్ అవ్వచ్చు మనందరం. కానీ అందరూ సేఫ్ అవునది ఎక్కడ అంటే శరీరము, భూ సంబంధమైన వాటిని వెతకడం దగ్గర చాలామంది విశ్వాసులు ఫెయిల్ అవుతారు. కొంతమంది విశ్వాసులేమో మూలపాఠాల దగ్గర ఫెయిల్ అవుతారు, అవునా కదా? అప్పుడు మీరు చూడండి, దేవుని ఎరిగిన వాళ్ళే అమ్మ అది చేయకూడదు ఇది చేయకూడదు అంటుంటారు. సగం తెగ వెళ్ళిపోయింది, ఇంకా సగం తెగ ఉంది ఎవరో క్రిస్టియన్స్లో. ఈ సగం తెగ ఏమన్నా భక్తి పరులు అనుకుంటే లేదు. వాళ్ళని సాతాను ఎలా మోసం చేసింది అంటే వాళ్ళనేమో మూలపాఠాలతో మోసం చేసింది, వీళ్ళని ఏం చేసింది అంటే అమ్మో మేము యేసయ్యనే దేవుడు అంటాము, మేము ఏమీ పాటించము, ఏం అవసరం లేదు, ఆయనే మనకి పరలోకానికి మార్గం అంటాము. కానీ విషయం ఏమిటి అంటే భూ సంబంధమైన వాటి మీద మాత్రం మనసు ఉంటుంది. చచ్చిపోయామని జ్ఞాపకం ఉంది కానీ తర్వాత మాట లేపబడ్డామని మర్చిపోయారనమాట. ఎందుకు ఏంటయ్యా భూ సంబంధమైనవి? అక్కడ రాశాడు, జారత్వము, కాముకత్వము, ధనాపేక్ష, దురాశ. వీటన్నిటిని కూడా ఏమన్నాడు అంటే భూ సంబంధమైన వాటిని అన్నాడు. అవయవాలంటే అదే అర్థం. అంటే ఈ అవయవాలతోనే అవన్నీ చేసేవి. అర్థమవుతుందా? అంతేనే కదా? ఈ అవయవాలు లేకపోతే ఏ పాపం ఉండదు తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది జీవితం.
ఈ అవయవాలు ఉండబట్టే అన్ని కోరికలు మన మనసులోకి చేరతాయి. కాబట్టి రెండో మాట, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మీ మనసు అంతా ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద మనసు ఉంచాలి. మీరు భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. మీరంతా వేటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. ఇంతకీ పైన ఎవరున్నారు, భూమి మీద ఎవరున్నారు అంటే భూమి మీద ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా భూ సంబంధమైన ఏంటో చెబుతాడు చూడండి. 6వ వచనము, వాటి వలన దేవుని ఉగ్రత ఏమొస్తుంది? అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరేం చేయాలి? కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎంత చక్కగా పోలిక చెబుతూ మాట్లాడుతున్నాడు చూడండి. మీరు నిజంగా యేసయ్యతో పాటు లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటిని మీరు ఏం చేశారు? వెతికే వాళ్ళు కాదు. అంటే కోపము, దూషణ, లేకపోతే ధనాపేక్ష, జారత్వము, కాముకత్వము, ఇంకా అనేకమైన ఏవైతే పోకిరి మాటలు, చెడ్డ మాటలు, బూతులు, అబద్ధం ఆడటాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భూ సంబంధమైనవయ్యా. వీటన్నిటిని మీరు విసర్జించాలయ్యా. ఎందుకంటే మీరు మృతి పొందారు కదా, మీరు చచ్చిపోయారు కదా. ఇంతకుముందు మీరు అది ప్రాచీన స్వభావం కదా, కానీ ఇప్పుడు మీరు లేపబడ్డారు కదా, ఇది నవీన స్వభావం కదా. ఇది ఏ స్వభావము? యేసయ్య స్వభావము. పైనున్న యేసయ్యను ధరించుకోవటము, అది దాని అర్థము. భూ సంబంధమైన వాటిని మీరు అస్సలు ధరించుకోకూడదు అని చెప్పి అప్పుడు 12వ వచనంలో చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడను దానినంటే సరిపోదు, దానికి తగినది ఒకటి ఉంది. నేను పరిశుద్ధుని అంటే సరిపోదు, దానికి తగినది ఒకటి ఉంది. నేను ప్రియమైన వాణ్ణి అంటే సరిపోదు, దానికి తగింది ఒకటి ఉంది. ఏంటయ్యా, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? ప్రియులైన వారు, దేవునికి ప్రియులైన వారు ఎలా ఉంటారు అని మీరు ఈ 3 ప్రశ్నలు అడగగలిగితే వాళ్ళు కిందలాగా ఉంటారంట. ఎలాగూ? జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుంటారు. పైన చెప్పిన కాముకత్వాన్ని, విగ్రహారాధనను, వీటన్నిటిని విడిచిపెడతారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు, లేకపోతే దేవునికి ప్రియులు అని చెప్పుకుంటున్న వారందరికీ ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ పెట్టాడు. మొత్తం సమ్మరీ చెప్పాలి అంటే, ఎవడయ్యా దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఎవడయ్యా దేవుని చేత నిజంగా పరిశుద్ధులని పిలువబడిన వాడు, ఎవరయ్యా దేవునికి ప్రియులైన వారు అని మీరు అడగగలిగితే ఆయన అంటాడు, ఎవరైతే ఈ లోకము యొక్క మూల పాఠాల విషయంలో చచ్చిపోయి, ఎవరైతే ఇదిగో భూ సంబంధమైన వాటిని వెతకకుండా, ఎవరైతే పైనున్న వాటిని అనగా యేసయ్యను వెతుకుతారో వాళ్ళే దేవుని చేత ఏర్పరచబడిన వారు, వాళ్ళే దేవుని చేత పరిశుద్ధులు అని పిలువబడే వాళ్ళు, వాళ్ళే దేవునికి ప్రియులైన వారు. దానికి క్వాలిఫికేషన్ ఉంది. ఈ మాట వాడటానికి 3 అధ్యాయాలు వివరించుకుంటూ వచ్చాడు ఆయన. ఇదిగో నిజంగా మీరు కాగా మీరు దేవుణ్ణి చేత ఏర్పరచబడిన వారమని మనం ట్యాగులు వేసుకుంటే సరిపోదు, పరిశుద్ధులమని ట్యాగులు వేసుకుంటే సరిపోదు, దేవునికి ప్రియులైన వారమని ట్యాగులు వేసుకుంటే మనందరం సరిపోదు అంటున్నాడు ఆయన. అలా ట్యాగులు వేసుకోవాలి అంటే ఇప్పుడు దాకా మనం విన్నయన్నీ కూడా వేసుకోగలగాలి. మనం మొదటగా మూలపాఠాల విషయంలో చచ్చిపోవాలి. ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆ దినము ఈ దినము అని మనం పాటించకుండా ఉండకూడదు. దేవుని వ్యక్తులని దేవతలుగా చేయకూడదు, దాని విషయమే చచ్చిపోవాలి. లేపబడిన మనము ఇదిగో భూలోక సంబంధమైన వాటి విషయము వెతకకుండా పైనున్న వాటిని వెతకాలి. అనగా భూలోక సంబంధమైనవన్నీ మనం చదివాము, వాటన్నిటిని విసర్జించాలి. అది పాత స్వభావము. దేవుని ఎరకముందు మన బతుకులు అవే, దేవుని ఎరకముందు మన స్వభావాలు అవే. దేవుని ఎరిగిన తర్వాత కూడా మన స్వభావాలు అయ్యాయితే ఎలా? ఒకానొక రోజు రొమ్ము కుట్టుకుంటాం, ఒకానొక రోజు గుండెలు బాదుకుంటాం, కంపల్సరీ బాదుకుంటాం. అందుకని చాలా క్లియర్గా చెబుతున్నాడు,
దేవునికి తగిన వారు, పరిశుద్ధులు, ప్రియులు, ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు అంటే పైనున్న వాటిని వెతుకుతారు. పైనున్న వారు ఎవరంటే యేసయ్య. ఆ యేసయ్యలో ఏముంది అంటే దయాళుత్వం ఉంది, జాలుంది, కనికరం ఉంది. అందుకే మీరు చూస్తే యాకోబు పత్రిక మీరు చదవగలిగితే అక్కడ అంటాడు, దెయ్యముల జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము అనే ఒక డిఫరెన్షియేట్ మాట్లాడతాడు. ఏంటిది? దెయ్యముల జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము. వాటికి ఒక డిఫరెన్షియేట్ మాట్లాడతాడు. కావాలంటే ఒకసారి ఆ మాట చూడండి, ముగించుకుందాం. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:15. ఎవరైనా ఒకరు చదవడానికి ట్రై చేయండి తీసిన వాళ్ళు. 2:17 లేదనుకుంటా, 4వ అధ్యాయం అనుకుంటా, చూడండి. పైనుండి వచ్చి జ్ఞానము, కింద నుండి వచ్చి జ్ఞానం అంటాడు. ఐడియా ఉందా? దెయ్యముల జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము అనే మాట వాడతారు. ఆ, 13వ వచనము, 3వ అధ్యాయము. ఒక మంచి ప్రశ్నతో ప్రారంభిస్తాడు. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను, మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఫాస్ట్గా వెళ్తానని బాధపడమాకని ఇంటికి వెళ్తా చదువుకోండి. ఎందుకంటే మీకు థీమ్ అర్థమవుతుంది కాబట్టి ఇది మీకు మామూలు చదివించడానికి మాత్రమే. 13, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? ప్రశ్న వేస్తున్నాడు. అసలు నిజంగా ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు వివేకవంతుడు అని అడిగితే ఆయన చెబుతున్నాడు కింద, ఎవడో తెలుసా? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. ఎవడయ్యా జ్ఞానవంతుడు, ఎవడయ్యా వివేకవంతుడు అంటే దేవుని ఎడల సాత్వికము అనే మనస్సు కలిగిన వాడు, యోగ్యమైన క్రియలను చూపించేవాడు జ్ఞానవంతుడు. ఒక సాత్వికతను ధరించుకుంటూ యోగ్యమైన క్రియలు, ఎవరికి? దేవుడికి యోగ్యమైన క్రియలని ప్రవర్తనల యందు చూపించేవాడే జ్ఞానవంతుడు. దేవుని దృష్టిలో చెబుతున్నాను. మీ దృష్టిలో జ్ఞానవంతుడు అంటే మోసం చేసేవాడిని ఈరోజు బాగా జ్ఞానవంతుడు అంటాడు. నీకు బతకడం రాదు, ఆడైతే అందరినీ మోసం చేసాను బతుకుతాడు. అవునా కదా? కానీ దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నాడు, మీలో ఎవ్వడు జ్ఞానవంతుడు, ఎవ్వడు వివేకవంతుడు అని అడిగితే ఆయన అంటున్నాడు, వాడు సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల ఏం చేస్తాడు? తన క్రియలను కనపరుస్తాడు. ఏంటి ఇంతకీ తన క్రియలు? కింద చెబుతున్నాడు, అయితే మీ హృదయంలో సహింపవలన కానీ మత్సరము ఉందంట, వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అందుకని అన్నాడు, భూమి మీద మీ మనసు పెట్టకూడదు కానీ పైనున్న వాటి మీద మనసు పెట్టమన్నాడు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద దెయ్యం ఉంది, భూమి మీద దెయ్యం ఉంది, భూమి మీద దెయ్యముల జ్ఞానం ఉంది. ఆ దెయ్యముల జ్ఞానమే అది తినొద్దు, ఇది తినొద్దు అంటది, అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు అంటది, ఆ దినం మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు అంటది. ఆ దెయ్యమే ఇదిగో ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, జారత్వం చేయాలి, వ్యభిచారం చేయాలి, బాగా ధనం సంపాదించుకోవాలి, లేకపోతే నీకు విలువ ఎవరు, లేకపోతే నీకు గౌరవం ఎవరు, ఇవంతా కూడా మీరు చూసే మాటలన్నాయే, ఇవన్నీ లోకం యొక్క మూలపాఠాలు అవన్నీ. కానీ ఒకటే ట్యాగ్ దేవుడిచ్చింది ఏంటంటే అది దెయ్యముల జ్ఞానము, అది దెయ్యముల జ్ఞానము. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం ఒకటి ఉందంట. 16వ వచనము, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ ఏముంటుంది? అల్లరయు ప్రతి నీచ కార్యముండును. మీరు చూడండి, ఎవరికన్నా కుళ్ళుందనుకోండి, మత్సరము వివాదం ఉంటే ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది. గొడవలు ఉంటే ఏముంటాయి చెప్పండి? అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుంది. మీరు చూడండి, స్వార్థం ఎక్కడ ఉంటుందో, కుళ్ళు ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఓర్చుకోలేరు, బయటపడలేకుండా ఉండలేరు, బయటపడిన తర్వాత ఎదుటోళ్ళు తిట్టకుండా ఉండలేరు, కొట్టకుండా ఉండలేరు. కంపల్సరీ స్వార్థము, మత్సరము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మిమ్మల్ని అల్లరితో కూడా ఆటపాలు చేస్తాయి, ప్రతి చిన్న విషయానికి కొట్టుకునేలా చేస్తాయి. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అన్నమాట. మనుషులు నిజంగా బైబిల్ని చూస్తూ మనుషుల యొక్క చేష్టలు చూస్తున్నప్పుడు
బైబిల్ ఎంత విలువైందో అర్థమవుతుంది మీకు. దేవుడు లేనప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునే స్థితి మొన్న మా ఇంటి దగ్గర చూస్తే చాలా విచిత్రమైన విషయం ఇది అనమాట. అది అంటే లోకం గురించి చెబుతున్నానని కాదు, కానీ కంపల్సరీగా అవి జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మీకు దేవుడి జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. అయ్యో, దేవుడు చెప్పే మాట 100% నిజం. చిన్న విషయానికి గొడవ, చిన్న విషయానికి కొట్టుకోవడం. మళ్ళీ వాళ్ళిద్దరు ఇంతకుముందు బాగా క్లోజ్గా మాట్లాడుకున్న వాళ్ళే. బాగా క్లోజ్గా మాట్లాడుకుంటే అందరి లోపాలు తెలుస్తాయి. ఆమె లోపం వీళ్ళు తెలుస్తుంది, వీళ్ళ లోపాలు వాళ్ళకి తెలుస్తాయి. దొరికినప్పుడు ఎత్తుతారనమాట. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నా గురించి నువ్వు చెప్తావని జుట్టులు పట్టుకొని, నిజంగా చెబితే నీచంగా ఉంటుంది అనమాట. ఒక ఇద్దరు లేడీస్ ఆ బట్టలు లాగేసుకుంటూ రోడ్డు మీద కొట్టుకుంటుంటే ఎంత దారుణంగా ఉంటుంది. కారణము దేవుని జ్ఞానం లేకపోవడం, అది మాత్రం నేను పక్కగా చెప్పగలను. చాలా నీచం ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకా ముందుకెళ్ళండి, 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలా ఉంటుంది తెలుసా? ఇంతకు పైనున్న వచ్చు జ్ఞానం ఏంటి? పైనున్నది ఎవరు? యేసయ్య. ఆయన ఎలాంటి వాడంటే పవిత్రమైన వాడు. ఆయన ఎటువంటి వాడంటే సమాధానకరమైన వాడు. ఆయన ఎటువంటి వాడంటే మంచి మృదువైన వాడు. ఆయన ఎటువంటి వాడంటే సులభంగా అందరికీ సహాయం చేసే లోబడే మనసు కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడంటే మంచి కనికరం కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడంటే మంచి ఫలములతో నిండుకున్నవాడు. ఆయన ఎటువంటి వాడంటే ఎవడి పట్ల పక్షపాతం లేదు. వాడు లేనోడని, చిన్నోడని, లేకపోతే వాడు అధికారి అని, వీడు శంకరుడు అని, వీడు యూదుడు అని, అటువంటి భేదం ఏమి లేదు ఆయనకి. ఆయన పక్షపాతము లేని, వేషధారణైన లేనివాడు. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును అన్నాడు. అయితే ఈ మాటలు నేను ఎందుకు చెప్పినానంటే, మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మనకి ఈరోజు మీరందరూ బల్లలో చేతులు వేస్తున్న మీరందరికీ కూడా బల్ల అనగానే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య యొక్క శరీరాన్ని మీరు తింటున్నారు. యేసయ్య యొక్క రక్తాన్ని మీరు తాగుతున్నారు. యేసయ్య శరీరం మీ హృదయంలోకి వెళుతుంది అంటే, మీ కడుపులోనికి వెళుతుందంటే, ఈ నా శరీరము కూడా యేసయ్య శరీరం లాగా మారాలని ఉద్దేశం. ఆ శరీరం ఎలాగైతే పవిత్రంగా ఉందో నా శరీరము పవిత్రంగా ఉండాలి అని. ఆ శరీరం ఎలాగైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారం అని ఎలా అన్నాడో, అదే శరీరం తింటున్న మనం మన శరీరాలతో కూడా అదే అనగలగాలి అని. ఇదిగో యేసయ్య శరీరము ఎలాగైతే అనేక మంది పాపాత్ములైన సహోదరుల కోసం ప్రాణం పెట్టిందో, అలాగే ఆయన శరీరాన్ని తింటున్న నీవు నేను కూడా అనేక మంది పాపములున్న సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని, ఇదిగో ఆ శరీరము తింటూ మన శరీరం కూడా ఇలా ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని. యేసయ్య శరీరము రక్తము త్రాగుతూ తింటూ ఇంకా మీరు మూలపాఠాల్లో ఉంటూ, ఇంకా భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుతూ, పైనున్న వాటిని మీరు వెదకకపోతే మీరు పోగొట్టుకునేది ఆదరణ, మీరు పోగొట్టుకునేది నెమ్మది, మీరు పోగొట్టుకునేది రేపొకానొక రోజు నిజంగా ఒక గొప్ప మహిమని పోగొట్టుకుంటారు. మీ ముందు ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఈ లోకం యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. రేపు మనందరి ముందు ప్రత్యక్షమయ్యే పరలోకము ఒక గొప్ప మహిమ. దేవుడు మనల్ని మహిమపరచాలనుకున్నాడు. అటువంటి స్థితిని మనము కోల్పోతాం. కిందకి వెళ్ళిన తర్వాత మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చదవండి, ఇంకా చాలా క్లియర్గా చెబుతాడు. మీరు నిజంగా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుగుతారు అని చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో మీరు మృదువుగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, సాత్వికంతో ఉంటారు, అందరి ఎడల జాలి కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత చాలా చాలా అంటాడు. మీరు ఒకరికొకరు హాని చేసుకోరు. యేసయ్య ఎవరికి హాని చేయలేదు కాబట్టి మీరు కూడా ఎవరికి హాని చేయరు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు, ఒకరొకరు ఏం చేయలేదు తర్వాత సంగీతంలోను పాటలతోనూ మీరు ఏం చేయలేదు తెలుసా? ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు, అలా డివిజన్ మారుస్తాడు. తర్వాత యజమానుల పట్ల ఉన్న పనులు ఎలా ఉండాలో చెబుతాడు. తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ సంఘంలో ఉన్నోళ్ళు కదా. సంఘంలో డివిజన్లు ఉన్నాయి. భార్యాభర్తలు ఉన్నారు, సంఘంలో యజమానులు ఉన్నారు, సంఘంలో ఒకరి కింద పనిచేసే కూలీలు ఉన్నారు. యజమానుల పట్ల కూలీలు ఎలా ఉండాలో కూడా చెబుతాడు అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత. ప్రతి డివిజన్ తీసుకుంటూ వచ్చి మీరు నిజంగా క్రీస్తుతో లేపబడిన వారైతే ఈ విధంగా మీరు బ్రతుకుతారు. పైనున్న యేసయ్యను చూడటం అంటే ఇది, పైనున్న జ్ఞానం అంటే ఇది. కాబట్టి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, బల్లలో చేతులు వేస్తున్న మనం
బలలో నిజంగా కూడుకుంటున్న మన జీవితాలు నిజంగా యేసయ్యతో పాటు పాతి పెట్టబడ్డాయా? మన జీవితాలు నిజంగా యేసయ్యతో పాటు లేపబడ్డాయా? యేసయ్యతో పాటు పాతి పెట్టబడితే మూలపాఠాల విషయమై మనము చచ్చిపోతాము. ఈ భూ సంబంధమైన అవాంఛనీయమైన కార్యాల విషయమై మనము చచ్చిపోతాము. పైనున్న వాటిని వెతికితే, అనగా క్రీస్తుతో కూడా లేపబడితే ఆయనని ఎతుకుతాము. యేసయ్య ఎటువంటి గుణాలు కలిగిన వాడు, యేసయ్య ఎలా జీవించాడు, ఇవన్నీ కూడా మనం వెతుకుతాం. కాబట్టి దయచేసి మీకు చాలా ఫాస్ట్గా చెప్పాను, కానీ మన ఉద్దేశాలు అయితే మీకు చెప్పాను. తర్వాత చదవండి చక్కగా ఆ కొలస్సీ పత్రిక కానీ మిగతా అన్నీ చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం చదవండి. చాలా క్లియర్గా చెప్తాడు. బాప్తిస్మం అంటే మీరు మృతి పొందారు, మీరు తిరిగి లేపబడ్డారు, మీరు పాప విముక్తులు. అంటే ఏంటి తెలుసా? ఇక మీకు పాపంతో పని లేదు, మీరు పాపం నుండి ఫ్రీడమ్ వచ్చింది మీకు, అంతేనే కదా? అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు నా భర్త నుండి విముక్తి వచ్చిందా అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడు చచ్చిపోయాడని అర్థం, అంతేనే కదా? పాపం నుండి నాకు విముక్తి వచ్చిందంటే అర్థం ఏంటి? పాపం విషయమే నీవు నేను చచ్చిపోయామని. ఇక దాంతో మనకు జోలు ఉండదు. ఇక చచ్చిపోయిన భర్త ఏడవుతాడు, రాడు కదా, ఆయనతో జోలు ఉండదు మనకి. ఆ విధముగా బల్లలో చేతులు వేసే మనం అందరము కూడా భయము భక్తి కలిగి బల్లలో చేతులు వేయాలి. వేయని వారు అసలు వాళ్ళకి రక్షణే లేదు. నా శరీరాన్ని నా రక్తాన్ని తిని త్రాగిన వాడే జీవం కలిగినోడు. అసలు తిని తాగట్లేదంటే దాని అర్థము వాడికి జీవం లేదు. నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి రా, ఎంతగా ధనం ఇవ్వు, ఎంత బాగా పాటలు పాడు, ఎంత బాగా సువార్త చేయి, లేకపోతే ఎంత బాగా చేయి, బాప్తిస్మము మారు మనస్సు ఇవన్నీ తీసుకోకుండా, ఎందుకంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని తాగాలి అంటే ముందు చేయాల్సిన 3 ఉన్నాయి. మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్మం. 4వ కేటగిరీ బలలో చేతులు వేసే స్థితి వస్తుంది, అంతేనే కదా? బాప్తిజం తీసుకుంటే ఎవరైనా బల తీసుకుంటాం ఎక్కడన్నా చూసారా? ఎక్కడ చూడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే నా శరీరాన్ని నా రక్తాన్ని తిని త్రాగనివాడు వాడి జీవములో లేనివాడు. త్వరగా మీరు మారు మనసు పొందాలి అని, త్వరగా మీరు బాప్తిజం తీసుకోవాలని, త్వరగా మీ పాపాల విషయమై పశ్చాత్తాపడాలని, త్వరగా మీ పాపాలని కడిగి వేసుకోవాలని, త్వరగా యేసయ్య శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగి మీరు జీవములోకి ప్రవేశించాలి అని. ఎప్పుడైనా మందిరములో బల్ల జరుగుతూ ఉన్నప్పుడు తీసుకుంటున్న వారందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అది. నేను మూలపాఠాల విషయమై చచ్చిన వాడిను, భూ సంబంధమైన వాటి మీద నా మనసు ఉంచకూడదు. నేను క్రీస్తుతో పాటు లేపబడిన వాడిని అంటే యేసయ్యనే వెతకాలి, ఆయన క్రియలనే వెతకాలి అని చెక్ చేసుకుంటూ తినగలగాలి. అయితే తీసుకున్న వారిని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ భయం కలిగి ఉండాలి. అమ్మో, నేను ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా రేపు మీరు జీవములోనికి ప్రవేశించరు. కారణం మీరు ఆయన రక్తాన్ని శరీరాన్ని తిని త్రాగటం లేదు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు 2 విధాలుగా ఆలోచిస్తూ భయముతో భక్తితో బల్లలో మీరు చేతులు వేయాలి. సిద్ధపాటు అనగా 1 రోజుకు వచ్చేది 2 రోజులకు వచ్చేది కాదు. కానీ దయచేసి ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. ఏదో బల్ల వచ్చిన 2 రోజులు 1 రోజు ముందు సిద్ధపాటు అన్నది మంచిది కాదు. మిగతా రోజులు పాపం చేయొచ్చనా? అలా ఏం కాదు. బాప్తిజం తీసుకోకుండా పాపం చేస్తే ఏమన్నా అనుకుంటున్నారా? బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది అనుకుంటున్నారా? పాత నిబంధన చరిత్ర అంతా అన్యులందరినీ చంపేశాడు, వాళ్ళందరూ ఎవరు బాప్తిజం తీసుకోలే, వాళ్ళ పాపాలను బట్టే క్షించాడు, అవునా కదా? పాపం దాన్ని బట్టి అది బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా సేమ్ శిక్ష ఉంటుంది అంతే. ఇవన్నీ మనకి ఇంపోజ్ చేసినవి. బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే మరి ఎక్కువ శిక్ష ఉంటుంది, ఓకే. కానీ దాని అర్థము బాప్తిజం తీసుకోకపోతే తక్కువ శిక్ష ఉంటుందని కాదు.